భక్తి టీవీ కార్తీక దీపోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం సుస్వాగతం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజాం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీసానమీడే. ఆది ఆద్యంతాల్లో నిబిడీకృతమైంది శివతత్వం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో అందున కార్తీక సోమవారం. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని విశేష వైదిక క్రతువులతో మీ ముందుకొచ్చేసింది ఈనాటి కార్తీక దీపోత్సవ ప్రాంగణం. శివప్రీతికరమైనటువంటి రుద్రాక్షలతో విశేష అర్చన నిర్వహించుకోబోతున్నాం. అలాగే కాశీ విశ్వనాథుడు విశాలాక్షి అమ్మవారికి విశేష రీతిలో దివ్య భవ్య కళ్యాణ ఉత్సవ శోభతో అలరారబోతోంది. అంతేకాకుండా దీపారాధనలు, సప్తహారతులు, అలాగే విశేషమైనటువంటి పూజలు నిర్వహించుకోబోతున్నాం. ఇక మీ అందరికీ తెలుసు, కార్తీక పురాణ గాథను మనము ప్రతిరోజు కూడా ఈ వేదిక మీద ప్రవచనామృతం ద్వారా వింటున్నాం. ఈరోజు మనకు చక్కటి ప్రవచనామృతాన్ని అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు కె వేదాంతాచార్యుల వారు. వారికి మీ అందరి తరపున, భక్తి టీవీ తరపున భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మనకు అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందించేందుకు వ్యాసాశ్రమ పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానంద గిరిస్వామి వారు మనకు అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందిస్తారు. ఇక వైదిక క్రతువులోకి మనము ప్రారంభించుకునే ముందుగా ప్రాంగణాన్ని వేద పఠనంతో సుసంపన్నం చేయవలసిందిగా వేద పండితులకు మనవి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతో. ఓం జాతవేదసే సునవామసోమవరాదియతోనిదహాతి వేదః. సనః పరుషదతి దుర్గాణి విశ్వాన్వేవసిందురితాగ్నిః. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలే దుష్టాం. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. సుదర్శనరసే నమః. అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్. స్వస్తి బిరతి దుర్గాణి విశ్వా. ప్రోస్య పూర్వే బహుళాన పూర్వే భవతో కాయతనయాయ సంయోః. విశ్వాని నో దుర్గః జాతవేదః సింధున్ననావాదురితాది పరిషి. అగ్నే త్రివన్మనసా గృహాణోస్మాకం బోధ్య విధాతనూనాం. పృతనాజితకం సహమానముగ్రమగ్రగం హువేమ పరమాస్తదస్తాత్. సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాస్యగ్నిః. ప్రత్నోశ్రమేధ్యో అథవేషు సనాశ్చ హోతానవ్యశ్చ దస్తి. స్వాంచాగ్నే ధనవం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ. గోవిర్దుష్టమయో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ. నాగస్య పృష్ఠమవిసంవదానో వైష్ణవేన్ లోకయమాదయంతాం. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. హరి ఓం. వేద మంత్రోచ్చారణతో పరమ పవిత్రం చేసినటువంటి వేద పండితులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ స్ఫటికలింగేశ్వరునికి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ప్రదోషకాల అభిషేకాన్ని పంచామృతాలతో పరిమళ ద్రవ్యాలతో ప్రారంభించవలసిందిగా ఆరాధనా వరేణ్యులకు మనవి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానామంత్రే సమోర్జందుహానాధేనుర్వాగస్మానపతుష్టుదైదో.
అయం ముహూర్తః సుముహూర్తో అస్తు ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు తథాస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః శార్వరినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే అద్యాహ నవమ్యాయాం తిథౌ ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అత్యంత విశేషమైన కార్తీక మాసం అందున రెండవ సోమవారం రోజున సాయంకాలం ప్రదోష వేళ మనం కాశీ విశ్వనాథుడి యొక్క పాదాల చింతన ఉన్నాం, స్ఫటికలింగేశ్వరుడి యొక్క పాదాల చింతన ఉన్నాం. సాక్షాత్ ఆ కాశీ విశ్వనాథుడికే అభిషేకం చేసిన మహాపుణ్య ఫలం మనందరికీ దక్కబోతోంది. భక్తకోటి భక్తి టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా స్వయంగా మీరందరూ ఆ రుద్రాభిషేకాన్ని అర్చించిన ఫలితాన్ని పొందేటువంటి సంకల్పం జరుగుతోంది. అందరూ కూడా తదేకమైన మనస్సుతో సంకల్పాన్ని చెప్పండి. ముందుగా మీ గోత్రాన్ని స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య మీ పేరును స్మరణ చేసుకోండి. ధర్మపత్ని భార్య పేరును తలుచుకోండి. ధర్మపత్ని సమేతస్య పిల్లలను ఒక్కసారి తలుచుకోండి. కుమారస్య కుమార్యాః మీ పైన పెద్దవాళ్ళను ఒక్కసారి తలుచుకొని నమస్కారం చేయండి. మమ సహకుటుంబం అనుకోండి. సహకుటుంబానాం అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం తత్సహకుటుంబానాం లోకకల్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకల శుభఫలావాప్త్యర్థం ఆది వ్యాధి మహావ్యాధి పీడా నివారణా సిద్ధి ద్వారా అతిశీఘ్రమేవ సంపూర్ణ శరీర ఆరోగ్యతా సిద్ధ్యర్థం నిరంతరం ధర్మ సిద్ధ్యర్థం కార్తీక సోమవారం వేళ విశేషమైన రుద్రాభిషేకం ప్రారంభమవుతోంది. తత్సంకల్పాన్ని అందరూ కూడా నమస్కార ముద్రలో ఉండి అందరూ సంకల్పం చేయండి. ప్రత్యక్షంగా మీరందరూ ఆ అభిషేకాన్ని చేస్తున్న భావనతో చేయండి. ఒక్కసారి అందరం సంకల్పం చెబుదాం. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత సకలవిధ మనోవాంఛ సిద్ధ్యర్థం సర్వ అపమృత్యుపీడా పరిహారార్థం దీర్ఘ మార్కండేయ ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక మాస హిందువార ప్రదోషకాల శుభ సమయే యథాశక్తి రుద్రవార అభిషేచనం అహం కరిష్యే. వంచి నమస్కారం చేయండి. బోలా శంకర భగవానికి కాశీ విశ్వనాథ భగవానికి ఓం ఆదో ప్రథమతః మహాగణపతి ప్రార్థనం కరిష్యే. ఒక్కసారి అందరూ చేతులు జోడించి ముందుగా గణపతిని ప్రార్థన చేయండి. ఓం గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్రీదసాదనో గణపతయే నమః గణపతయే నమః ప్రమదపతయే నమస్తే స్వరంభవనాయ ఏకదంతాయ విఘ్నవినాశనే దుర్గాయ శ్రీవరదమూర్తయే నమో నమః. గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ప్రార్థనా పూర్వక నమస్కారాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః.
సుప్రియతో సుప్రసన్నో వరదో భవతో మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తో తథాస్తు. సాక్షాత్ ఆ స్ఫటికలింగేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండండి. కాశీ విశ్వనాథుడిని ప్రార్థన చేస్తూ ఉండండి. ధ్యానో ఓం ఆపాతాళనభస్థలాంతపవన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగమౌలవిలసత్పూర్ణేందు ఆంతామృతయైః అస్తోకామృతమేకమేకమదిశం రుద్రారవాకాంజపన్ ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రో విజించే శివం బ్రహ్మాండం వ్యాప్తదేహావతిదహి మరుజాపాసమానాభుజంగైః కవర్ధాకలితశుచికలాష్టనండభోజనహస్తాః ఓం శ్రీ స్ఫటికలింగేశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ స్వామినే నమః. ధ్యాయామి సద్యోజాతం ప్రవద్యామిత్యావాహనం సమర్పయామి. సద్యోజాతాయ వై నమో నమః ఇత్యాసనం సమర్పయామి. భవే భవేనా ఇతి పాద్యం సమర్పయామి. భవస్వమామిత్యర్ఘ్యం సమర్పయామి. భవోద్భవాయ నమః ఇత్యాచమనీయం సమర్పయామి. వామదేవాయ నమః ఇతి స్నానం. అభిషేకం ప్రారంభమవుతోంది. అభిషేకం జరుగుతూ ఉన్నంతసేపు కూడా ఆ పరమ పవిత్రమైన పంచాక్షరి మహామంత్ర జపం ఓం నమ శివాయ అనే మంత్రజపాన్ని స్మరణ చేస్తూ స్వయంగా మీరందరూ అభిషేకం చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఉండండి. కాశీ విశ్వనాథ భగవానికి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ ఉత్తరతః చండీశ్వరాయ నమః. పూర్వ నిర్మాల్యం ఉత్తరతో విసృజేత్. అభిషేకం చ ధారయేత్. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో నమస్తే రుద్రమన్యవదోదైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యామయశుశవపరాశివం భవతే ధనః. శివాధరవ్యాయాతమదయానో రుద్రమృదయ యాదే రుద్రశివాధరో రఘోరామాపగామిషి తయాస్తమాశందమయా గిరిశందాభిజాగతి యామిషంగిరిశందహస్తేపి భర్షస్తవే శివాంగిరిప్రతాంగురుమాహింసే జగతో శివేన వదనాత్మాగిరిసాక్షావదామసి యథాన సర్వమిజ్జగదయక్ష్మకో సుమనాసతో అధ్యమోదరివక్తా ప్రథమో దైవ్యోజగో అహేగుస్తు సర్వాన్ బ్రహ్మసర్వాన్యా అసవ్యస్తామ్రోణమదభ్రస్వ మంగళః ఏ చేవాగురుద్రావిదో దిక్షస్సదా సహస్రజో వైశాఖమునేరగైమహే అసవ్యో సర్వనీలకరీవోహితః ఉదయనం గోపాకృష్ణకృష్ణదహార్యః ఉదయనం విష్ణాభూతామిత దృష్టో మృణయాదినః నమోऽस्तु నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే అధో యస్య తత్వానోహం దేభ్యో గరన్నమః ప్రపంచజన్మనస్తో భయోరాత్మయోధ్యాన్ యాస్తే హస్తైజవపరాధాభగవోధ అవదజ్యధనంతరం సహస్రాక్షసేషురే నిశీర్యశల్యానాముఖాశివోరస్వమనాభవ విద్యంధనకవర్తినా విశల్యవానరాజం ముద అనేషేషవాహురస్యనిషంగతిః యాతే హేతుర్మేషమహస్తే భగవతే నమః తయాస్మాన్ విశ్వదస్మయక్ష్మయా ప్రజ నమస్తే స్మాయుధాయానాథాయ దుష్టవే ఉపాధ్యాముదే నమో బాహుభ్యాం నమోన్మనే పరిదేవన్మనోహేతిరస్థానమరక్త విశ్వదః అధో యశస్వారే అస్మన్నిదేహితో నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కాలాధిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ జరాజాయ శ్రీ మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే సేనాన్యేషాంతపతయే నమో నమః వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః తస్మిన్దరాయ శ్రీమతే పతీనాం పతయే నమో నమః పద్మశాయ విద్యాధనేనాం పతయే నమో నమః హరియేషాయ ఉపవిఘ్నేష్టానాం పతయే నమో నమః భవస్యహేలీనాం పతయే నమో నమః రుద్రాయ రాగణే క్షేత్రానాం పతయే నమో నమః సూతాయ హంజాయ యమనానాం పతయే నమో నమః రోహితాయ సర్వయ వృషానాం పతయే నమో నమః బ్రహ్మణే వాయుజానాం భువందయ వాయుస్పదాయోషధీనాం పతయే నమో నమః
पतये नमो नमः कृष्णवेदागदावदे सत्त्वानां पतये नमः नमः सहमानाधिव्याधिनां पतये नमो नमः ककुवाय निषङ्गणे स्तेनानां पतये नमो नमो निषङ्गणे शिवदेशस्कराणां पतये नमो नमो वृञ्जने प्रवञ्जने स्थायूनां पतये नमो नमो निषेणवे प्रजरायारण्यानां पतये नमो नमः सुखाविभ्यो दिगागुं सद्भ्यो पुष्करां पतये नमो नमः सिमद्भ्यो नक्कञ्जरभ्यो प्रकुन्दानां पतये नमो नमः पुष्टिजनेर्दिराय कुरुञ्जानां पतये नमो नमः इषमद्भ्यो भुन्दानेभ्यश्च वो नमो नमः तुमानेभ्यः प्रजदानेभ्यश्च वो नमो नमः आयक्षभ्यो विद्येभ्यश्च वो नमो नमः अस्यभ्यो विद्येभ्यश्च वो नमो नमः आसीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः स्वभ्यो वाक्भ्यश्च वो नमो नमः तिष्ठभ्यो गावभ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमः श्वेभ्यो श्वभ्यश्च वो नमः नमः व्याधिनेभ्यो विभेद्यन्तेभ्यश्च वो नमो नमः गुणाभ्यश्च मोहदेभ्यश्च वो नमो नमः कृष्णेभ्यो कृष्णपतिभ्यश्च वो नमो नमः व्याधेभ्यो व्याधपतिभ्यश्च वो नमो नमः गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमः विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमः हड्डहल्लभ्यश्च वो नमो नमः धर्मभ्यश्च वो नमो नमः धर्मभ्यश्च वो नमो नमः सेनाभ्यश्च वो नमो नमः क्षत्रभ्यश्च वो नमो नमः सख्यभ्योर्धकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मालेभ्यश्च वो नमो नमः पुञ्जिभ्यश्च वो नमो नमः ऋषिकर्भ्यो नमः विभजभ्यश्च वो नमः स्वभ्यश्च नमो नमः भवाय च रुद्राय च नमः शिवाय च पशुपतये च नमो नीलग्रीवाय च श्रीकाण्डाय च मकरवर्तिने च व्युत्पगेयाय च नमः सहस्राक्षाय च सुतन्वने च नमो गिरिजाय विष्टाय च नमो रस्माय च वामनाय च नमः बृहदे च परिहीयते च नमः बृहाय समृद्धने च नमः क्रियाय च प्रथमाय च नमः जमेजाय जिराय च नमः शीघ्रियाय च शीभ्याय च नमः ऊर्म्याय वस्मन्याय च नमः स्रोतस्याय च दीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमः मध्यमाय च अपकल्पाय च नमः अजगण्याय च बुद्ध्याय च नमः सोऽप्याय च सर्याय च नमः याम्याय च क्षेम्याय च नमः वृवर्याय च खल्याय च नमः श्लोक्याय च नमः धान्याय च नमः वन्याय च कक्षाय च नमः श्रवाय च प्रश्रवाय च नमः आशुषेनाय च आशुराय च नमः शुवाय च नमः भिन्नय च नमः वर्णयाय च वरोधिने च नमः बिल्मये च कवचने च नमः श्रुताय च सेनाय च नमः दन्तभ्याय च हरण्याय च नमः दुष्टये च प्रमुषाय च नमः दूताय च प्रहिलाय च नमः ढङ्गिने च यमदे च नमः सेग्ने च वेदाय च दिने च नमः स्वाहाय च संवने च नमः स्तुत्याय च पत्याय च नमः काट्याय च दीप्याय च नमः सूर्याय च रस्याय च मोनाद्याय च वैहन्दाय च नमः कूप्याय च भट्याय च नमः वर्षाय च वर्षाय च नमः मेघ्याय च दुत्याय च नमः इन्द्रियाय च दत्याय च नमः वात्याय च रेश्मियाय च नमः वासुव्याय च नमः सुराय च हरो हर 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 कालहर कष्टहर दुःखहर दारिद्र्यहर सर्वपापहर सदाशिव हरो हर 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 नमः सोमाय च रुद्राय च नमः ताम्राय च अरुणाय च नमः शाखाय च वैपदये च भीमाय च नमः अग्रेवाय च तुरेवाय च नमः हन्त्रे च हनीयते च नमः वृषेभ्यो हरिकेभ्यो नमः ताराय च नमः शम्भवे च नमः योभे च नमः शङ्कराय च नमस्कराय च नमः शिवाय शिवतराय च नमः स्तीत्याय च पूर्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय च चोत्रणाय च नमः कार्याय च लाध्याय च नमः शिष्याय च भेण्याय च नमः सिकट्याय च वार्याय च नमः ईरण्याय च प्रजाय च नमः गोसराय च चैनाय च नमः कपटने च प्रस्तये च नमः गोष्ठ्याय च गृह्याय च नमः स्तल्प्याय च गेह्याय च नमः काट्याय च कमलेशाय च नमः हृदयाय च वेश्याय च नमः पागुंसव्याय च रस्याय च नमः शिष्याय च हर्त्याय च नमः लोप्याय च लप्याय च नमः ऊर्म्याय च सूर्याय च नमः पन्नाय च पन्नधेजाय च नमः प्रगमानाय च भिन्नले च नमः किरले च प्रकिरले च नमः वकिले च देवानां हृदये च नमः विकिले च नमः विजन्मये च नमः हरे च नमः विवक्केभ्यः द्रावे अन्धदत्पर्यदरिद्रनीलोहिना येषां बुधानाय येषां बुधोनां भेर्मारो येषां किञ्चनामुदो याते रुद्रशिवातनो शिवा विश्वाहवेशली शिवा रुद्रशिवेशली कल्याणो मृजीवधे इमागो रुद्राय नमसे कवर्तिने खेद्वीराय प्रवराहे मतो यथानश्यमधद्विपयजस्परे विश्वं बुष्टनारामे अस्मन्नादनो मृडानोदोहतमयस्तु दिक्षयद्वीराय नमसाविलेमदे यच्चञ्जयो श्रवणराजे विदारस्यामतवरुद्रप्रणीतौ मानोहान्तपदानोर्भटमानक्षुतमानक्षुतो मानवधे पितरमोदमात्रं प्रियामास्तवरुद्रयः मानस्तोकेतनये मान आयुष्मानो घोषमानो अश्वेशतीर्जः वीरान्मानोर्द्रवान्धोमधे रविष्मन्तमधाव्यमते आरात्ये गोज्ञपदवोर्षज्ञे क्षयद्वीराय सुमनमस्मेरस्तु
परमे वृक्षाय धन्याय ब्रह्मधानाय द्रविणाय प्रदायैः विकृत विलोय नमस्ते सुभवः यास्ते सहस्रगो हेतयोन्यमस्मन्यभन्तराः सहस्राणि सहस्ररावहोस्महेतयः तासानि विशालभगवपराजीनामकाकृति सहस्राणि सहस्रयोनिर्दानि भूम्याः तेषागो सहस्रयोजने वदन्मानमसि अस्मिन् महत्यर्णवेन्द्रक्षेत्रवादी नीलग्रीवासिकण्डाः सर्वार्थसमानाः नीलग्रीवासिकण्डादिवगो रुद्रावश्रिताः ये वृक्षेषस्मिन् नीलग्रीवाविलोहिताः ये भूतानामधिपतयो विद्याधर्मपणिनः ये अन्येषु विद्यन्ते पात्रेषु बुधोजानो ये प्रधानपदरक्षयैलपरायविदः ये दीर्घाग्रदर्शकामदोनिषिणः ये तावन्तस्य भूयामुहच्चोद्रावत्सरे येषागो सहस्रयोजने प्रतन्वानमसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षे ये विजेशान्नो वाजपरिजमिजपस्तेभ्यो दशप्रतीतीर्दशोस्तेभ्यो नमस्ते नामृतयन् विष्णो त्वेष्टतं भोजं भेददामि त्रयम्बकं यजामहे सुगन्धं पुष्टिवर्धनम् मुरवारकबन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नौ यो अप्सु यो वजदेशो यो रुद्रो विश्वाभुवनावेश तस्मै रुद्राय नमोऽस्तु ये सहस्रमयितो बाधा मृत्योर्वत्याजान्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयामहे मृत्यवे स्वाहा प्राणानां येनाप्यायुष्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदाशिवो అందరూ కూడా చేతులు జోడించి తదేకమైన మనస్సుతో చెప్పండి. కార్తీక సోమవారం వేళ అందున స్ఫటికలింగేశ్వరుడు విశేషమైన రుద్రాభిషేకంలో ఉన్నాం. చేతులు జోడించి అందరూ కూడా పరమభక్తితో పరమేశ్వరుడికి వినపడేట్టుగా చెప్పండి. ఓం మమ సర్వ అపమృత్యుః నశ్యతు ఆయుః వర్ధతామ సహ కుటుంబస్య సర్వ అపమృత్యుః నశ్యతు ఆయుః వర్ధతామ సదాశివో పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం హర 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 ఏకాదశమే త్రిస్రష్టమే పంచదమే సప్తదమే నవదమే ఏకాదశమే త్రయోదశమే పంచదశమే సప్తదశమే నవదశమే ఏకవింశతిష్టమే త్రయోవింశతిష్టమే పంచవింశతిష్టమే సప్తవింశతిష్టమే నవవింశతిష్టమే ఏకత్రివింశతిష్టమే త్రయస్త్రివింశతిష్టమే చతుస్రష్టమే అష్టౌదమే ద్వాదశమే షోడశమే వింశతిష్టమే చతుర్వింశతిష్టమే అష్టావింశతిష్టమే ద్వాత్రివింశతిష్టమే చతుర్వింశతిష్టమే చత్వారివింశతిష్టమే చతుశ్చత్వారివింశతిష్టమే అష్టాచత్వారివింశతిష్టమే వాజశ్చ ప్రథమశ్చ విదశ్చ కృతశ్చ సువశ్చ మూర్ధాయ నిశ్చయస్యాంజనశ్చాంజశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధుమదిష్యామి మధుమదీం దేవేభ్యో మనుస్తే జస్తం మా దేవాంతు జోభాయి వితరోణమనందు సహస్రశీరుష పురుషః సహస్రాక్ష సహస్రవాన్ సభూమిం విశ్వవృత్వా పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యద్భవ్యం అమృతత్వస్యేషానః ఏతావానస్య మహిమా ఆదోస్య విశ్వభూతాని ఊర్ధ్వోదయేత్ పురుషః తతో విశ్వం వ్యక్రామతో అర్ధనారీశ్వరు రూపం మీకు దర్శనమిస్తోంది. అందరూ కూడా నమస్కారం చేయండి. ఒకవైపు పసుపుతో అమ్మవారు, రెండవైపు కుంకుమతో పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపం స్ఫటికలింగేశ్వరులో దర్శనమిస్తోంది. భోలా శంకర భగవాన్, భోలా
అర్ధనారీశ్వర రూపముల కార్తీక సోమవారం నమస్కారం చేయండి. దేవాయ యజ్ఞందన్వానాః అరధ్యం పురుషం పశో అయజ్ఞం బలిః ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవాయ ఇంద్ర సాజ్ఞాదయశ్చయే తస్మాత్ యజ్ఞాసర్వహుతః సంప్రదపురుషరాజ్యం పశోస్తాగశ్చక్రే వాదివ్యానో ఆరణ్యాన్యాశ్చయే తస్మాత్ యజ్ఞాసర్వహుతః తజస్సామానిజగ్నిరే ఛందాగుంజగ్నిరే తస్మాద్ యజస్తస్మాద్ తస్మాదస్వాదోయింద్ర ఏకేదో భయాదః గావోజగ్నిరే తస్మాద్ కస్మాద్ జాతాయః యత్పురుషం యదః కటిరావ్యకల్పయన్ ముఖం కిమస్య కో బాహో కావోరో పాదాముచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరారణ్యకృతః పూర్వతస్యేత్వైశ్యః అభ్యాగమోధోద్రో అజాయత చంద్రమానసో జాతః చక్షో సూర్యో జాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం శ్రేష్ఠోద్యో సమవర్తన పద్భ్యాం భూమిర్యశ్రోత్రాన్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాన్నం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వా విభవన నిహాసే ఘాతా ప్రస్తాద్యముదాజహార చక్రస్త విద్వాన్ ప్రతిదశరస్రః తమేవం విద్వాన్ అమృత ఏవ భవతి దర్శనమిస్తున్నారు. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. బోలా శంకర భగవానికి. తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం పురస్తాద్ భవతి నాణ్యస్పందా విద్యతే జనాయ ప్రజాపతిశ్చ విగర్భే అంధః అజాయమానో బహుజాయతే తస్య ధియా పరిజానతి యో మరీచేనామదవిచ్చంతే యతః యో దేవేభ్యామది యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమోర్జాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మణ్యతః దేవాగ్రే తద్బ్రవన్ యస్మైవం బ్రాహ్మణ విద్యాత్ తస్య దేవా సన్వసే హ్రీశ్చరే లక్ష్మీశ్చ పత్నో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి లోకం అశ్వినో యాతో ఇష్టం మనుషాణ అమం మనుషాణ సర్వం మనుషాణ గాతో యజ్ఞాయ గాతో యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగామేహనో శన్నోస్తు ద్విపదే. ఆ కాశీ విశ్వనాథుడికి అలాగే ప్రాంగణంలో కొలువుదీరి ఉన్నటువంటి స్ఫటిక లింగేశ్వరునికి విశేష రీతిలో అభిషేకాన్ని నిర్వహించుకున్నాం కదా. ఇక శివప్రీతికరమైనటువంటి రుద్రాక్షలతో అర్చనను నిర్వహించుకోబోతున్నాం. అష్టోత్తర శతనామావళి సహిత రుద్రాక్షల అర్చనను ప్రారంభించవలసిందిగా ఆరాధనా వరేణ్యులకు మనవి. అలాగే అర్చక స్వామి కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉండగా మనందరి చేత కూడా అష్టోత్తర శతనామాలను అనుసంధానం చేయిస్తారు వేదాంతాచార్యుల వారు. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ నామావళి చెప్పేటువంటి సమయంలో ఒక చిన్న విషయం. మనం నమః 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 అని అంటూ ఆరాధన చేస్తూ ఉంటాం. నమః అంటే స్వామికి నమస్కారము, సమర్పణ. దీనిలోని ఆంతర్యం ఏమిటి అంటే సంస్కృతంలో నా అంటే కాదు, మహ అంటే నాది. అంటే ఏదైతే మనం స్వామికి భక్తితో సమర్పిస్తున్నామో నా మహ, స్వామి హే శివ ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు అంటే ఈ సర్వమంతా నీదే అనేటువంటి ఒక భక్తి భావన చేత ఇక్కడ అర్చన జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా భక్తులంతా కూడా ఈ మనస్ఫూర్తిగా ఆ నమః అనేటువంటి శబ్దంతో, ఆ హృదయపూర్వకమైనటువంటి శబ్దంతో దీన్ని ఉచ్చరించాల్సిందిగా కోరుతూ
ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణినే నమః. ఓం శూలపాణినే నమః. ఓం కట్వాంగినే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శిపివిష్టాయ నమః. ఓం శిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం విఘ్ననాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కపాలినే నమః. ఓం కామారయే నమః. ఓం కామారయే నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపాణయే నమః. ఓం మృగపాణయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం సర్వమయాయ నమః. సర్వమయాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః. ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిషే నమః. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం ప్రజాపతయే నమః.
ఓం హిరణ్యరేతసే నమః ఓం హిరణ్యరేతసే నమః ఓం దుర్దర్శాయ నమః ఓం దుర్దర్శాయ నమః ఓం గిరీశాయ నమః ఓం గిరీశాయ నమః ఓం గిరిశాయ నమః ఓం గిరిశాయ నమః ఓం అనఘాయ నమః ఓం అనఘాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం భర్గాయ నమః ఓం భర్గాయ నమః ఓం గిరిధన్వినే నమః ఓం గిరిధన్వినే నమః ఓం గిరిప్రియాయ నమః ఓం గిరిప్రియాయ నమః ఓం కృత్తివాససే నమః ఓం కృత్తివాససే నమః ఓం పురారాతయే నమః ఓం పురారాతయే నమః ఓం భగవతే నమః ఓం భగవతే నమః ఓం ప్రమదాధిపాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం సూక్ష్మతనవే నమః ఓం సూక్ష్మతనవే నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగద్గురవే నమః ఓం జగద్గురవే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం మహాసేనజనకాయ నమః ఓం మహాసేనజనకాయ నమః ఓం చారువిక్రమాయ నమః ఓం చారువిక్రమాయ నమః ఓం రుద్రాయ నమః ఓం రుద్రాయ నమః ఓం భూతపతయే నమః ఓం భూతపతయే నమః ఓం స్థాణవే నమః ఓం స్థానవే నమః ఓం అహిర్భుజ్ఞాయ నమః ఓం అహిర్భుజ్యాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం అష్టమూర్తయే నమః ఓం అనేకాత్మనే నమః ఓం అనేకాత్మనే నమః ఓం సాత్వికాయ నమః ఓం సాత్వికాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ఖండపరశవే నమః ఓం ఖండపరశవే నమః ఓం అజాయ నమః ఓం అజాయ నమః ఓం పాశ విమోచకాయ నమః ఓం పాశ విమోచకాయ నమః ఓం మృడాయ నమః ఓం మృడాయ నమః ఓం పశుపతయే నమః ఓం పశుపతయే నమః ఓం దేవాయ నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం హరయే నమః ఓం హరయే నమః ఓం పూషదంతభిదే నమః ఓం పూషదంతవిధే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం అవ్యగ్రహాయ నమః ఓం దక్షాధ్వరహరాయ నమః ఓం దక్షాత్వరహరాయ నమః ఓం హరాయ నమః ఓం హరాయ నమః ఓం భగనేత్రభిదే నమః ఓం భగనేత్రవిదే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం వ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపదే నమః ఓం సహస్రపదే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః అష్టోత్తరశత రుద్రాక్షార్చనం సమర్పయామి అష్టోత్తరశతనామార్చనం భవేర్దివ్యైర్నానాగంధైः సుదంగితః నాథస్వామినే నమః దశాంగసహిత ధూపమాగ్రాపయామి ఓం బలాయ నమః ధూపమాగ్రాపయామి బలప్రమదనాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి బలాయ నమః ధూపమాగ్రాపయామి బలప్రమథనాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి సర్వభూతదమనాయ నమః నైవేద్యం నివేదయామి
यो देवस्सविदास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेतस्येद्वर्गस्पद्वरेण्यमुपास्महे अर्धन्त्वा सत्येन परिषिञ्चामि अमृतमस्तु अमृतोऽस्तु नमसे स्फटिकलिङ्गेश्वर स्वामिने नमः स्वाहा ॐ प्राणाय स्वाहा प्राणाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये अमृतवाणीं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तो प्रक्षालयामि प्रक्षालयामि मुखे शुद्धाय मणिं समर्पयामि मनोन्मनाय नमः ताम्बूलं समर्पयामि पूजां समर्पयामि अघोरे स्फटिकलिङ्गेश्वर भगवान् की हर नमः पार्वती पतये हर हर महादेव కాశీ విశ్వనాథ భగవానికి వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా గట్టిగా చెప్పాలి, కాశీకి వినపడాలి, కోటి గొంతుకలై గట్టిగా చెబుదాం. కార్తీక సోమవారం వేళ ఒక్కసారి స్మరణ చేసిన మహద్భాగ్యం మహాపుణ్యం. పార్వతీ పతయే హర హర మహాదేవ హర. వేద మంత్రోచ్చారణలు, శంఖారావాలు, ప్రదోషకాల అభిషేకాలు, రుద్రార్చనలు, రుద్రాక్షలతో విశేష అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించుకున్నాం కదా. ఇక కార్తీక పురాణ గాథను చక్కటి ప్రవచనామృతం ద్వారా అందిస్తారు. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు, హనుమత్ ఉపాసకులు కల్వకుంట వేదాంతాచార్యుల వారు. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అస్మద్గురుభ్యో నమః. అద్భుతమైనటువంటి భక్తి తరంగం అందరి హృదయాలలో ఓలలాడుతున్నటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ కార్తీక మాస ఉత్సవాలు, స్వామి యొక్క పరమాత్మ యొక్క వైభవాన్ని తెలిపేటువంటి ఈనాడు కార్తీక సోమవారం స్వామికి అద్భుతమైనటువంటి ఒక అభిషేకం, అర్చన, ప్రదోషకాల అర్చన అంతా కూడా చూశాం. కార్తీక వైభవం, కార్తీక మాసమే అద్భుతమైనటువంటి మాసం. ఈ కార్తీక పురాణంలో జనక మహారాజు అడుగుతూ ఉండగా వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నాడు. పంచదశోధ్యాయ వశిష్ఠౌవాచ రాజన్ కార్తీక మహత్యం పవిత్రం పాపనాశనం సర్వపుణ్యప్రదం భూజో ప్రవక్ష్యామి శృణు భక్తతః. ఈ కార్తీక మాస వైభవాన్ని చెప్పడం అద్భుతంగా ఉన్నది. దీన్ని విను, నేను చెప్తూ ఉన్నాను. కార్తీక మాసంలో ఎవరైతే విష్ణు ఆలయం ముందర నాట్యం చేస్తూ ఉంటారో వాళ్ళు హరికి ప్రీతి పాత్రులవుతారు, సకల దోషాలన్నీ కూడా విముక్తమవుతాయి అని చెప్తూ, దీపమాలార్పణం విష్ణోర్ ద్వాదశ్యాం కార్తికస్య చ యః కుర్యాత్ సోపి వైకుంఠం ప్రాప్య తత్ర ప్రమోదతే. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఎవరైతే విష్ణు ఆలయంలో దీపారాధన చేస్తారో అటువంటి వారు ఎటువంటి పాపములు చేసినా ఆ పాపములన్నీ కూడా ప్రక్షాళనైపోతాయి. కనుక అటువంటి అద్భుతమైనటువంటి కార్తీక మాసం. అలాగే ఎవరైతే ఈ కార్తీక మాసంలో శుక్లపక్ష తిథిలో ద్వాదశిలో సాయంకాలము పూట స్వామికి విష్ణు ఆలయంలో ఆరాధన చేస్తారో వారందరికీ కూడా అప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు స్వర్గాధిపతిగా మారుతారట. అలాగే ఈ కార్తీక మాసంలో ఎవరైతే విష్ణువును గనక దర్శించినట్టయితే సాయంత్రం పూట, అంతేకాకుండా నియమనిష్టల చేత ఒక్కొక్క రోజు ఈ నెల రోజులంతా కూడా విష్ణు ఆలయాన్ని దర్శించి ఎవరైతే వెళుతూ ఉంటారో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలితం వాళ్లకు అడుగడుగునా వస్తుందట. ఇది చెబుతూ ఉన్నారు. అలాగే విష్ణు రాయాతనం ప్రాప్య విష్ణు యశ్చావలోకయేత్ సవైకుంఠపురం గత్వా విష్ణు సాలోక్యమేష్యతి.
హరిద్వారానికి అనగా విష్ణువు యొక్క ద్వారమునకు వెళ్ళి స్వామిని ఎవరైతే సాయంత్రం పూట చూస్తూ ఉంటారో సాక్షాత్తు వైకుంఠానికి చేరుతారట. అలాగే మరి ఇంకా ఏమంటున్నారయ్యా, కార్తిక్యాం విష్ణు భవనము యో నగచ్చేన్నరాధమః సకచ్చేద్రౌరవంఘోరం కాలసూత్రం భయంకరః. ఈ కార్తీక మాసంలో విష్ణు ఆలయానికి ఎవరైతే పోకుండా ఉంటారో వాళ్ళు రౌరవాది నరకానికి, కాలసూత్రం అనేటువంటి నరకానికి వెళుతారట. ఇది సంశయము లేదు అని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నాడు. ఈ శుక్లపక్ష ద్వాదశి రోజు హరిబోధని గనుక, ఇలాంటి రోజు గనక పుణ్యం కనుక చేసినట్టయితే అద్భుతమైన దానికి లెక్కించడానికి, ఆ పుణ్యాన్ని లెక్కించేటువంటి అలవి కాదట. కనుక భగవద్బంధువులారా, ఈ కార్తీక శుక్ల ద్వాదశి రోజు బ్రాహ్మణులతోటి దేవాలయానికి వెళ్ళి ఎవరైతే అద్భుతంగా స్వామికి ఆరాధన చేసి గంధము చేత, పుష్పముల చేత, ధూపము చేత, దీపము చేత, అక్షతల చేత, ఆజ్య భక్ష్యముల చేత నివేదన హృదయపూర్వకంగా ఎవరైతే చేస్తారో వారు సాక్షాత్తు స్వర్గాధిపతి అవుతారట, విష్ణులోకానికి చేరుకుంటారట. అంతేకాకుండా దీపార్పణే శశక్తేశ్చేశ్చ నస్మేకం నిరంతరం దినత్రయేషు వా కార్యం కార్తికే రాజసత్తమాః ద్వాదశ్యాం పౌర్ణమాస్యాంచ చతుర్దశ్యాం మహామతే. మరి ఈ నెల రోజులు దీపారాధన చేయాలి. మరి నెల రోజులు దీపారాధన గనక చేయకపోతే మరి ఎలా? అయ్యో మేము దీపారాధన నెల రోజులు చేయలేదండి, మా పరిస్థితి ఎట్లా అంటే, శుక్లపక్ష ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమ ఈ 3 రోజులు గనక, కార్తీక మాసంలో చివరి ఈ 3 రోజులు గనక ద్వాదశి అలాగే చతుర్దశి పౌర్ణమి రోజు దీపారాధన కనుక చేసినట్టయితే వాళ్ళు అప్పటి వరకు చేసినటువంటి పుణ్య ఫలితాన్ని, సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. ఇది సంశయము లేదు అని చెబుతూ ఉన్నారు. కనుక ఇటువంటి యో దీపమార్పయేద్ భక్త్యా రాజన్ గోదోహనావధి తతస్తేవ పుణ్యేన పూతో భవతి నిశ్చితం. ఎవరైతే విష్ణు ఆలయానికి వెళ్ళి అయ్యో ఎప్పుడు వెళ్ళడం లేదండి అంటే, కనీసం ఆవు పాలు పితికేంత సమయం అయినా సరే దీపారాధన చేస్తే చాలు, వాళ్లకు సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని ఈ విధంగా చెబుతూ, అంతేకాకుండా ఇటువంటి దీపాన్ని ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో, వెలిగించడమే కాదు మలిగినటువంటి దీపాన్ని ఎవరైతే మళ్ళీ తిరిగి వెలిగిస్తారో వాళ్లకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని మనకు చెబుతూ ఉన్నారు. దీనికి ఒక చిన్న కథగా కూడా ఇందులో చెప్పబడి ఉన్నది. ఒక సరస్వతీ నదీ తీరంలో ఎవరైతే ఆ సరస్వతీ నదీ తీరానికి ఒక యతి వస్తాడు. అది అద్భుతమైనటువంటి విష్ణువాలయం, చాలా ప్రాచీనమైపోయి ఉన్నది. అక్కడికి వెళ్ళి శుభ్రం చేసి అక్కడ తపస్సు చేసుకోవడం మొదలు పెడతాడు. అంతేకాకుండా దీపారాధన చేసి పెట్టి ఉంటాడు. అక్కడే ఉన్నటువంటి ఒక ఎలుక ఆహారాన్ని అన్వేషిస్తూ అక్కడికి వచ్చి ఆరిపోయినటువంటి దీపపు వత్తి తీసుకొని వెలుగుతున్నటువంటి వత్తి దగ్గరికి వెళ్ళి ఆ నూనెను తాగుతా అనుకున్నది. ఇంతలో ఆ వత్తి వెలగడం ప్రారంభమైంది. వెంటనే అది అక్కడే వదిలివేసింది, ఆ దీప ప్రమిదలో పడ్డది. అంటే మలిగిపోయినటువంటి కొండెక్కినటువంటి వత్తిని మళ్ళీ తిరిగి అది జ్వలింపజేసింది. కనుక ఆ రోజు అది అక్కడే మృతి చెంది ఒక అద్భుతమైనటువంటి పురుషుల్లాగా మారిపోయింది. అక్కడే ఉన్నటువంటి యతి అడిగాడు, నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడగగానే, నేను ఒక మూషికుణ్ణి, ఇక్కడ ఈ మూషికం ఇక్కడనే ఉంటూ నేను ఆహారాన్ని స్వీకరించేటువంటి వాడిని, కానీ నాకు ఈ అద్భుతమైనటువంటి ఒక దివ్య రూపం ఇప్పుడు వచ్చింది. ఆ దివ్య రూపాన్ని మరి ఎలా వచ్చింది? నేను పుణ్యకర్మలు ఇంతవరకు చేసి ఎరగను కదా, అదేదో సెలవియ్యండి మహాత్మా అనగానే దివ్య దృష్టితోటి చూసి చెప్పి ఏమంటాడు కదా, నీవు పూర్వజన్మలో ఒక అద్భుతమైనటువంటి పండితుడవు, బాహ్లిక దేశంలో ఉన్నటువంటి వాడవు, పండితుడవు, బ్రాహ్మణుడవు. అంతేకాకుండా నీ కుటుంబ పోషణం కోసం బ్రాహ్మణ వృత్తిని పక్కకు పెట్టి వ్యవసాయ వృత్తి చేపట్టి అనేకమైనటువంటి యొక్క అన్యకర్మలు చేసి నీవు జీవిస్తూ ఒక మంచి పని చేయకుండా ఉండి శ్రాద్ధ భోజనము, కాకులకు పక్షులకు పెట్టినటువంటి భోజనాన్ని నీవు స్వీకరించి
అటువంటి యొక్క అన్నాన్ని తిన్నవు గనక, అంతేకాకుండా మరి అటువంటి దాని చేతనే నువ్వు వ్యాపారం చేసి సంపాదించినటువంటి వాడవు, ఎవరికి కూడా పెట్టనటువంటి వాడవు కనుక ఆ పాప ఫలితంగా నీవు మరణించిన తర్వాత నీకు ఎలాంటి అనేకమైనటువంటి నరకాలు అనుభవిస్తూ చివరికి ఈ మూషక జన్మ వచ్చింది. ఈ దేవాలయంలో ఉన్నావు, నేను నా చేత వెలిగించినటువంటి యొక్క ఈ దీపపు వత్తి కొండెక్కిన తర్వాత నేను వెలిగించావు కనుక నీకు మళ్ళీ ఈ యొక్క జన్మ వచ్చింది, అద్భుతమైనటువంటి జన్మ అని ఈ విధంగా చెప్పి అక్కడే ఉండి ఆయన మోక్షాన్ని పొందినటువంటి వాడయ్యాడు. అంతేకాకుండా మరి ఇక్కడే ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటిది, ఈ మొద్దుకు కూడా ఒక జన్మ, ఒక మొద్దు అనగా కొట్టివేయబడినటువంటి మొద్దుకు కూడా మోక్షాన్ని ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి యొక్క శక్తి కార్తీక దీపానికి, కార్తీక మహత్యానికి ఉన్నటువంటిది కనుక ఆ స్వామి, ఆ కార్తీక దామోదరుణ్ణి, పరమేశ్వరుణ్ణి మనం ఎప్పుడూ కూడా సేవించాలి. కనుక ఎవరైతే, అందుకోసమనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ భక్తి ఛానల్ ద్వారా ఇటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నది. కర్త కారయితశ్చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చైవ చత్వారి సమభాగినః అని అంటారు. అందుకోసమనే చేసేవాళ్లకు, చేయించేవాళ్లకు, చూసేవాళ్లకు, అలాగే పాల్గొని మనం ఓం నమ శివాయ అని దర్శించినాం కదా, ఇప్పటి వరకు చెప్పాడు యజ్ఞాచార్యుల వారు. కనుక అటువంటి వాళ్ళందరికీ కూడా 4 భాగస్వామి అవుతుందట ఈ పుణ్యఫలమంతా, అందరికీ కూడా చెందుతుంది. ఇటువంటి మహత్తర కార్యంలో పాల్గొన్నందుకు మనమంతా ధన్యులం. ఇటువంటి అవకాశం కలిగినందుకు మనం ఎంతో పూర్వజన్మ సుకృతం ద్వారా ఇటువంటి అవకాశం మనకు వచ్చింది. కనుక అందరూ కూడా ఆ కార్తీక మహత్యంలో రోజు దేవాలయంకి వెళ్ళి, శివాలయంకైనా పర్వాలేదు, విష్ణువాలయంకైనా పర్వాలేదు, వెళ్ళి చక్కగా హృదయపూర్వకంగా దీపారాధన చేసి ఆ భగవంతుణ్ణి స్మరిస్తే చాలు, లక్ష్య శుద్ధితో స్మరిస్తే చాలు, లక్ష శక్తిని, లక్ష వరాలను కురిపించే ఆ పరమేశ్వరుడు మనకు పక్కనే ఉన్నాడు. ఒక్కసారి అందరం కూడా నమశివాయ చతు ఓం నమ శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, కార్తీక దామోదరాయ, ఓం కార్తీక దామోదరాయ. కార్తీక పురాణ గాథను ప్రవచనామృతం ద్వారా అందించారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు వేదాంతాచార్యుల వారు. వారికి భక్తి టీవీ కార్తీక దీపోత్సవ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఇక కార్తీక దీప మహాయజ్ఞంలో మనందరికీ కూడా అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందించేందుకు ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధీశ్వరుడు, పూజ్య గురువులు శ్రీ 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 పరిపూర్ణానంద గిరిస్వామి వారు అనుగ్రహ భాష సహిత ఆశీస్సులు అందిస్తారు. వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. మనందరమే పరమాత్మ అయి ఉండగా పరమాత్మ నేనని తెలియకపోవటమే అంధకారం. ఎప్పుడైతే ఈ దీపాలను వెలిగిస్తామో ఈ పుణ్య ప్రభావం చేత సద్గురువుల్ని మనం ఆశ్రయిస్తాము, తద్వారా జ్ఞానాన్ని పొంది ఆ పరమాత్మ నేనని తెలుసుకుంటారు. ఇది నిజమైనటువంటి ప్రకాశం. ఈ విధంగా 2 ప్రకాశాలను కలిగించేటువంటిది ఈ మహా దివ్యమైనటువంటి దీపం. మన భక్తి టీవీ వారు విశేషమైనటువంటి ఈ కార్యక్రమాలను జరుపుతూ లోకానికి ఎనలేని సేవను ఇస్తూ ఉన్నారు. తర్వాత కార్తీక మాసంలోనే ఈ కార్యక్రమాలు ఎందుకు జరుపుకోవాలి అని అంటే, పూర్వకాలం సూత మహర్షుల వారు శౌనకాది మహర్షులకు చెప్పిన విషయం ఏమిటి అని అంటే, 12 మాసాలలో కార్తీక మాసానికి సమానమైనది ఇంక ఏ మాసం లేదు అని ఆ సూత మహర్షుల వారు చెప్పారన్నమాట. అయితే ఈ మాసంలో విశేషం ఏమిటి అని అంటే, ఇటు పార్వతీ పరమేశ్వరులకు, అటు లక్ష్మీ నారాయణులకు ఇద్దరికీ కూడా మిక్కిలి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేటువంటిది దివ్య మాసం. ఈ మాసములో స్నానం చేయటం, చన్నీటి స్నానం చేయటం ఒక విశేషం, దీపారాధన చేయటం మరొక విశేషం, జపధ్యానాలు చేసుకుంటాం మరొక విశేషం అని ఈ విశేషాల ద్వారా మనకు కలిగేది ఏమిటి అని అంటే, ఇంకా జన్మ లేకుండా విష్ణు సాయుధ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి కార్తీక మాసానికి కార్తీక మాసమే సమానం, దీనితో ఇంకా ఏ మాసము లేనే లేదు అని సూత మహర్షుల వారు శౌనకాది మహర్షులకు బల్లగుద్దినట్టుగా ఘంటాపదంగా చెప్పారన్నమాట. అందుకని ఇటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసములో ఇటువంటి దీప ఉత్సవాలను మనం జరుపుకుంటాం అనేది మన జీవితానికి ఒక వరం అన్నమాట. అందుకని చక్కగా ప్రతివారు కూడా తెల్లవారుజామున లేవండి, సన్నీటి స్నానం చేయండి,
చక్కగా దేవాలయానికి వెళ్ళండి, లేదా మీ ఇంట్లో పూజా మందిరంలో చక్కగా దీపారాధన చేసుకోండి. సాయంత్రం పూట కార్తీక పురాణం చదువుకోండి. తల్లిదండ్రుల్ని పూజించండి, అత్తమామల్ని గౌరవించండి, గురువులను సేవించండి, భగవంతుణ్ణి పూజించండి. ఒక్కొక్కరు మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోవాలి ఈ కార్తీక మాస ప్రభావం చేత. ఈ కార్తీక మాసం ఎంత గొప్పది, ఈ దీపాన్ని వెలిగించడం వలన ఎంత గొప్పతనం వస్తుంది అని అంటే, మనం జరిగినటువంటి ఒక కథని మనం చెప్పుకుందాం. మతంగా మహర్షి అనేటువంటి మహాత్ములు చాలా గొప్పవారు అన్నమాట. వారు అరణ్యములో ఒక చక్కని ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది సాధు మహాత్ములు అందరూ కలిసి ఆ ఆశ్రమంలో హాయిగా ఆనందంగా ఉంటూ ఉన్నారు. కార్తీక మాసములో చక్కగా కార్తీక పురాణం చదువుకుంటూ దీపాన్ని వెలిగించుకుంటూ హాయిగా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఒక రోజున దీపం స్తంభం అంటే ఆకాశ దీపం వెలిగించాలి అని వారికి ఒక దివ్య సంకల్పం కలిగింది. అరణ్యానికి వెళ్ళి చక్కగా నిలువుగా మంచిగా వంకర టెంకర లేనటువంటిది, కుచ్చులు లేనటువంటిది, ముడులు లేనటువంటి ఒక చెట్టుని చూశారు. దానిని చక్కగా నరికి తీసుకొని వచ్చి ఆశ్రమంలో ఆ దేవాలయం ముందు దీన్ని చక్కగా నాటి దానిపైన చక్కగా యవధాన్యాలు పోసి మట్టి మొక్కుల్లో నూనె పోసి చక్కగా దీపాన్ని వెలిగించారు. వెలిగించి వీళ్ళు వచ్చి కార్తీక పురాణం చదువుకుంటూ ఉన్నారు. అలా చదువుతూ ఉండగా పెళపెళ పటపట అనే ధ్వనులు వినపడినాయి. ఏమిటని అలా చూస్తే ఆ కొయ్య మొక్కలైపోయింది. దాంట్లో నుంచి ఒక మానవుడు ప్రత్యక్షమైనాడు. వీళ్ళందరికీ ఆశ్చర్యమైంది. ఆయన పరుగున వచ్చి ఈ మహర్షులకు అందరికీ నమస్కారం చేశాడు. చేసి నేను ఎవరిని ఎందుకు ఎలా అయ్యాను అని అడుగుతాడనమాట. అప్పుడు వాడు దివ్య దృష్టిలో చూసి చెప్తారు, అయ్యా నువ్వు పూర్వజన్మలో ధనాశ చేత ఎక్కువ పాపాలు చేసి నరకానికి వెళ్ళి దుఃఖాలను పొందావు. చివరికి ఈ జన్మలో కొయ్యగా చెట్టుగా పుట్టావు. నీ మీద ఈ దీపాన్ని వెలిగించడం వలన నీకు ఆ పుణ్యం వచ్చింది. ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండి నీ జీవితాన్ని నువ్వే ధన్యత చేసుకో. ప్రపంచంలో ధన్యుడు ఎవరు అని అంటే ఇతరులకి మేలు చేసేటువంటి వాడు. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. గొప్ప మనసు కలిగినటువంటి వాడికి ప్రపంచమే తన కుటుంబం. ఆ విధంగా మరి భక్తి టీవీ వాళ్ళు, మరి భక్తి టీవీ యాజమాన్యం వారు, మన తుమ్మల నరేంద్ర చౌదరి గారు, వారి ధర్మపత్ని మాతృశ్రీ రమాదేవి గారు చక్కగా లోకోపకార కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. చక్కని దైవ కార్యక్రమాలని చక్కగా మీకు చూపిస్తూ ఉన్నారు. మీ ఇంట్లో మీరు కూర్చుంటున్నారు. దర్జాగా సోఫాల్లో కుర్చీల్లో కూర్చొని హాయిగా మీ పనులు మీరు చేసుకుంటూ ఈ దివ్యమైనటువంటి భక్తి టీవీ ద్వారా ఎనలేని లాభాన్ని, మాటల్లో చెప్పలేనంత లాభాన్ని దేశీయులు విదేశీయులు ఆ ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ కార్యక్రమాలను చూస్తూ వారి జీవితాల్ని ధన్యత శోభతో అలరారుతున్న ఈ ప్రాంగణం మరింత సుశోభితం కాబోతోంది. కార్తీక దీపోత్సవ ప్రధాన ఘట్టం తొలి కార్తీక దీపం. ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు తెలంగాణ దేవాదాయ శాఖ మాత్యులు మాన్య మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారి చేతుల మీదుగా తొలి కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం. అలాగే రచనా టెలివిజన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘు ఏలూరి గారిని, అలాగే వేదాంతాచార్యుల వారి చేతుల మీదుగా కూడా ప్రాంగణంలో తొలి కార్తీక దీపాన్ని వెలిగించవలసిందిగా మనవి. అలాగే ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, ప్రాంగణంలో తొలి కార్తీక దీపం వెలిగించిన అనంతరం దానికి ఒక నమస్కారం చేసుకుని మీ ఇంట్లో కూడా దీపాన్ని వెలిగించవలసిందిగా మనవి. శివగణమై పేరిని తాండవమాడెనురా, నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా. ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ, అభవ విభవ ప్రమదాశిత ధ్యాన శివ. మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెనురా, తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా. చూడరా దయ చేయరా హే సాంబ
దిగంబరా పరివారమై దరి చేరరా పరమ కృపాకరా నడయాడరా మా నడుమన నగజావర సుందరా విహరించరా మా వినుతిలో విశ్వంభరా హరా శంభో శంకరా శంభో శివంకరా శంభో భక్తవ శంకరా శంభో రమణ శంకరా గణగణము శివగణమై పేరిని తాండవమాడెరురా నరనరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమో శంభో శంకరా శంభో శంభో శంకరా శంభో కాశీపురాధీశ్వరా మాపై నీ కాంతి ప్రసరించరా సద్బుద్ధి వెలిగించరా మాలో మాం పాహి విశ్వేశ్వరా గంగాధరా గౌరీశ్వరా మా తలపుల్లో నలుబంత తొలగించరా పైకన్నుగా నడిపించరా వెనుదన్నుగా నడిపించరా శివపదాన మనస్సు మామేకమయ్యేరా సౌవడి పూజా శంఖాలు పూరించని మా కనుల మెరిసే తడి నీకు అభిషేకమునరించని మా ప్రాణమే మారేడుగా నిటాలాక్షరి పదము సేవించని కురిపించరా విభూతిని అరుణించరా సమృద్ధిని జడ జగాన్ని త్యజించి ధరించు ధన్యతగా ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ రమణాశ్రిత ధ్యాన శివ శంభో శంకరా శంభో శివంకరా శంభో భక్తవ శంకరా శంభో పవన శంకరా శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ సత్య సత్వమయ అసతో మా సద్గమయ దివ్యమత్వమయ తమసో మా జ్యోతిర్గమయ నిత్యతత్వమయ మృత్యోర్మామృతంగమయ ఆదిజంగమయ మన్మాదకో శివయ కణకణము శివగణమై పేరిని తాండవమాడెనురా నరనరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా ప్రణవ ప్రణవ
ప్రణవోద్ధో ప్రాణ శివ అభవ విభవ బ్రహ్మశ్రిత ధ్యాన శివ మనసున కార్తీకముగా నీకై వేచెరురా తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా చూడరా దయ చేయరా హే సాంబదిగంబరా పరివారమై దరి చేరరా పరమ కృపాకరా నడయాడరా మా నడుమనా నగదావర సుందరా విహరించరా మా కృతిలో విశ్వంభరా శంభో శంకరా శంభో శివంకరా దివ్య భవ్య విశేషమైనటువంటి దివ్య భవ్య కళ్యాణ ఉత్సవ శోభతో ప్రాంగణం అలరారబోతోంది. గంగా తరంగ రమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామభాగం, నారాయణ ప్రియ మరంగ మదాపహారం, వారణాసిపురవతిం భజ విశ్వనాథం. విశ్వనాథుణ్ణి స్మరిస్తే చాలు సకల పాపాలు హరించబడతాయి. అటువంటిది విశాలాక్షి అమ్మవారు, విశ్వనాథుడు మనకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. మరి దివ్య భవ్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. కళ్యాణ క్రతువును ప్రారంభించవలసిందిగా ఆరాధనావరణ్యులకు మనవి. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. असतो मा सद्गमय दिव्यमत्वमय तमसो मा ज्योतिर्गमय नित्यतत्वमय मृत्योर्मामृतङ्गमय आदिजङ्गमय मम्मादुपोषितय कणकणमु शिवगणमै पेरिणि ताण्डवमाडेरुरा नर नरमु పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ బ్రహ్మశ్రిత ధ్యాన శివ మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెరురా తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా చూడరా దయ చేయరా హే సాంబదిగంబరా పరివారమై దరి చేరరా పరమ కృపాకరా శివగణమై పేరిని తాండవమాడెరురా నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమః శంభో శంకర మహాదేవ్ శంభో శంభో శంకర మహాదేవ్ శంభో కాశీపురాధీశ్వరా మా వై నీ కాంతి ప్రసరించరా సద్బుద్ధి వెలిగించరా మాలో మాం పాహి విశ్వేశ్వరా గంగాధరా గౌరీశ్వరా మాతల పుల్లో నలుపంత తొలగించరా పైకన్నుగా జడిపించరా పెరుదన్నుగా నడిపించరా శివ ప్రధాన మనస్సు మామేకమయ్య
మునరించని మా ప్రాణమే మారేడుగా నిరాలాక్షని పదము సేవించని కురిపించరా విభూతిని కరుణించరా సమృద్ధిని జడ జగాన్ని త్యజించి ధరించు ధన్యతగా శివా శంభో శంకర శంభో శివకర శంభో భక్తవ శంకర శంభో పవన శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర హర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర హర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర హర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర హర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర హర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర హర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర హర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర దీపోత్సవం కోటి దీపోత్సవం రంహరం రం రంహరం భుజగేంద్రహారం కరళధరం రంహరం రం రంహరం భజయోగధీరం పరమపరం కైలాసమే కదిలి వచ్చేటి వైభవం దీపోత్సవం దివ్య దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం దీపోత్సవం భక్తి దీపోత్సవం యుక్తి దీపోత్సవం శక్తి దీపోత్సవం జనులంతా జరిపేటి జన్మోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం వం శివం వం వం శివం నిజ నీలగ్రీవం నిఖిలజవం వం శివం వం వం శివం జయ ఆదిదేవం భయధరవం కాలాన్ని శాసించి సాగేటి ప్రభవం దీపోత్సవం ధ్యాన దీపోత్సవం జ్ఞాన దీపోత్సవం ప్రాణ దీపోత్సవం దీపోత్సవం నిత్య దీపోత్సవం సత్య దీపోత్సవం సర్వ దీపోత్సవం కార్తీక వర్ణాల స్వర్ణోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపం భయహరం దీపం భవహరం దీపరూపాన నీ దివ్య సందర్శనం అంతరంగ మందిరం శీతశైల
ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రమిద నీదే ఈ చమురు నీదే ఈ వత్తి కూడా నీదేల శివయ్య నువ్విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించనివయ్య ధగ ధగలాయి కోటి దీపోత్సవం మూకంటి నిను కొలుచు ప్రేమోత్సవం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ అడుగు జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీ తగు దయా దృష్టి సమీపించగా విశేషించిగా రక్షించగా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ असतोमा सद्गमय दिव्यमत्वमय तमसोमा ज्योतिर्गमय नित्यतत्वमय मृत्योर्मामृतङ्गमय आदिजङ्गमय मम्मादको शिवय కణకణము శివగణమై పేరిని తాండవమాడెనురా నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ భ్రమనాశిత ధ్యాన శివ మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెనురా తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా దయ చూడరా దయ చేయరా హే సాంబ దిగంబరా పరివారమై దరి చేరరా పరమ కృపాకరా నడయాడరా మా నడుమన నగజావర సుందరా విహరించరా మా వినుతిలో విశ్వంభరా శంభో శంకర శంభో శివంకర శంభో
శివాయ నమః శంభో శంకర శంభో శంభో శంకర శంభో కాశీపురాధీశ్వరా మాపై నీ కాంతి ప్రసరించరా సద్బుద్ధి వెలిగించరా మాలో మాం పాహి విశ్వేశ్వరా గంగాధరా గౌరీశ్వరా మా తలపుల్లో నలుబంత తొలగించరా పై కన్నుగా జడిపించరా పెరుదన్నుగా నడిపించరా శివ ప్రధాన మనస్సు మామేకమయ్యేరా సౌవడి పూజా శంఖాలు పూరించని మా కనుల మెరిసే తడి నీకు అభిషేకమునరించని మా ప్రాణమే మారేడుగా నిటాలాక్షరి పదము సేవించని కురిపించరా విభూతిని కరుణించరా సమృద్ధిని జడ జగాన్ని త్యజించి ధరించు ధన్యతగా శివ అభవ విభవ బ్రహ్మనాశిత ధ్యాన శివ శంభో
నిఖిలజవం వం శివం వం శివం జయ ఆదిదేవం భయధరవం కాలాన్ని శాసించి సాగేటి ప్రభవం దీపోత్సవం ధ్యాన దీపోత్సవం జ్ఞాన దీపోత్సవం ప్రాణ దీపోత్సవం దీపోత్సవం నిత్య దీపోత్సవం సత్య దీపోత్సవం సర్వ దీపోత్సవం కార్తీక వర్ణాల స్వర్ణోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపం భయహరం దీపం భవహరం దీపరూపాన నీ దివ్య సందర్శనం అంతరంగ మందిరం శీతశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగ నీదై చమురు నీదై భక్తి కూడా నిదేల శివయ్య విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించనివయ్య ధగ ధగలాయి కోటి దీపోత్సవం కన్నీరిను కొలుచు ప్రేమోత్సవం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ మంగళ దీపముగా మా బ్రతుకు అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరంజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ నీదే తొలి అడుగు జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీ తగు దయా దృష్టి సమీపించగా విశేషించి కటాక్షించగా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ
ज्योतिर्गमय नित्यतत्त्वमय मृत्योर्मामृतङ्गमय आदिजङ्गमय ममादको शिवय గణగణము శివగణమై పేరిని తాండవమాడెనురా నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా प्रणव प्रणव प्रणवोद्भव प्राण शिव अभव विभव ब्रह्मनाशित ध्यान शिव మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెనురా తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా చూడరా దయ చేయరా హే సాంబదిగంబరా పరివారమై దరి చేరరా పరమ కృపాకరా నడయాడరా మా నడుమన నగజావర సుందరా విహరించరా మా వినుతిలో విశ్వంభరా హరా శంభో శంకరా శంభో శివకరా శంభో భక్తవ శంకరా శంభో రమణశంకరా గణగణము శివగణమై పేరిని తాండవమాడెనురా నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः శంభో శంకరా శంభో శంభో శంకరా శంభో కాశీపురాధీశ్వరా మాపై నీ కాంతి ప్రసరించరా సద్బుద్ధి వెలిగించరా మాలో మాం పాహి విశ్వేశ్వరా గంగాధరా గౌరీశ్వరా మా తలపుల్లో నలుబంత తొలగించరా పై కన్నుగా జడిపించరా పెరుదన్నుగా నడిపించరా శివ ప్రధాన మనస్సు మామేకమయ్యేరా प्रणव प्रणव प्रणवोद्भव प्राण शिव अभव विभव ब्रह्म
ధీరం పరమపరం కైలాసమే కదిలి వచ్చేటి వైభవం దీపోత్సవం దివ్య దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం దీపోత్సవం భక్తి దీపోత్సవం యుక్తి దీపోత్సవం శక్తి దీపోత్సవం జనులంతా జరిపేటి జన్మోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం వం శివం వం వం శివం నిజ నీలగ్రీవం నిఖిలజవం వం శివం వం వం శివం జయ ఆదిదేవం భయధరవం కాలాన్ని శాసించి సాగేటి ప్రభావం దీపోత్సవం ధ్యాన దివ్య భవ్య కళ్యాణ ఉత్సవ శోభలు కార్తీక దీపాల వెలుగులతో నయన శోభితమవుతోంది ప్రాంగణం. మరో విశిష్ట వైదిక క్రతువును మన కళ్ల ముందు సాక్షాత్కరింపజేయబోతున్నారు అర్చకవరేణ్యులు. సప్తహారతుల వీక్షణం సర్వపాపహరణం. బిల్వ నాగ నంది రుద్ర సింహ నక్షత్రహారతులతో ఆ పరమేశ్వరునికి అర్పించే హారతే సప్తహారతి. సప్తహారతి వీక్షణం సర్వపాపహరణం. అర్చకవరేణ్యులకు ప్రారంభించవలసిందిగా మనవి. సత్యసత్వమయ అసతోమా సద్గమయ దివ్యమత్వమయ తమసోమా జ్యోతిర్గమయ నిత్యతత్వమయ మృత్యోర్మామృతంగమయ ఆదిజంగమయ మమ్మాదుకో శివయ గణగణము శివగణమై పేరిని తాండవమాడెనురా నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ భ్రమనాశిత ధ్యాన శివ మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెనురా తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా చూడరా దయ చేయరా హే సాంబదిగంబరా పరివారమై ధరి చేరరా పరమకృపాకరా నడయాడరా మా నడుమన నగజావర సుందరా విహరించరా మా వినుతిలో విశ్వంభరా హరా శంభో శంకరా శంభో శివంకరా శంభో భక్తవ శంకరా శంభో శంకరా గణగణము శివగణమై పేరిని తాండవమాడెనురా నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమః శంభో శంకర శంభో శంభో శంకర శంభో కాశీపురాధీశ్వరా మా వై నీ కాంతి ప్రసరించరా సద్బుద్ధి వెలిగించరా మాలో మాం పాహి విశ్వేశ్వరా గంగాధరా గౌరీశ్వరా మాతల పుల్లో నలుబంత తొలగించరా పై కన్నుగా చడిపించరా పెరుదన్నుగా నడిపించరా శివ ప్రధాన మనస్సు మామేకమయ్యేరా
పూజా శంఖాలు పూరించని మా కనుల మెరిసే తడి నీకు అభిషేకమునరించని మా ప్రాణమే మారేడుగా నిటాలాక్షరి పదము సేవించని కురిపించరా విభూతిని కరుణించరా సమృద్ధిని జడ జగాన్ని త్యజించి ధరించు ధన్యతగా ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ భ్రమనాశిత ధ్యాన శివ శంభో శంకర శంభో శివకర శంభో భక్తవ శంకర శంభో పవన శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో జయ శంకర శివ శివ శంకర జయ జయ ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపం భయహరం దీపం భవహరం దీపరూపాన నీ దివ్య సందర్శనం అంతరంగ మందిరం శీతశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగ నీదై చమురు నీదై భక్తి కూడా నిడల శివయ్య విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించని వయ్య ధగ ధగల ఈ కోటి దీపోత్సవం కన్నీరిను కొలుచు ప్రేమోత్సవం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ మంగళ దీపముగా మా బ్రతుకు అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ హర హర శివ 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 నీదే తొలి అడుగు జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి
శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ. ప్రస్తుతం మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మాన్య మంత్రివర్యులు దేవాదాయ శాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారికి రచనా గ్రూప్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘు ఏలూరి గారు సత్కరిస్తున్నారు. శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ. దీపం భయహరం దీపం భవహరం దీపరూపాన నీ దివ్య సందర్శనం అంతరంగ మందిరం శీతశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం. ఈ ప్రంగ నీదై చమురు నీదై భక్తి కూడా నిదేల శివయ్యను విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ అలాగే రాజనాలు ధరించని సాక్షాత్తు కాశీ విశాలాక్షి విశ్వనాథునికి దివ్య భవ్య కళ్యాణ మహోత్సవం, సప్తహారతులు, దీపారాధనలు, విశేష వైదిక కైంకర్యాలతో అలరారుతోంది దివ్య ప్రాంగణం. ఇక రేపు కార్తీక శుద్ధ దశమిని పురస్కరించుకుని విశేష వైదిక క్రతువులతో రేపు కార్తీక దీప ప్రాంగణం సుమంగళం కాబోతోంది. మనందరికీ సుపరిచితమే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంలో అమ్మవారి పరిపూర్ణ వైభవంలో కామేశ్వర పత్ని అని వర్ణన ఉంటుంది. సాక్షాత్తు ఆ లలితా పరాభట్టారిక కామేశ్వరుని సమేతంగా మనకు దర్శన భాగ్యం కల్పించబోతున్నారు. కేవలం దర్శన భాగ్యం మాత్రమే కాదు, దివ్య భవ్య కళ్యాణ ఉత్సవ శోభతో ప్రాంగణం అలరారబోతోంది. ఇక రేపు విశేషమైనటువంటి వైదిక క్రతువులతో పాటు దీపారాధనలు, సప్తహారతులు, అలాగే పసుపు కొమ్ముల అర్చన కూడా ఉంటుంది అమ్మవారికి. రేపు సరిగ్గా అందరూ కూడా 6 గంటలకల్లా సంసిద్ధంగా ఉండండి. ఇక ప్రాంగణంలో కొలువుదీరి ఉన్నారు స్ఫటికలింగేశ్వరుడు. దీపోత్సవం కోటి దీపోత్సవం హరం రం రం హరం భుజగేంద్రహారం కరణధరం రం హరం రం రం హరం భజయోగధీరం పరమపరం కైలాసమే కదిలి వచ్చేటి వైభవం దీపోత్సవం దివ్య దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం దీపోత్సవం భక్తి దీపోత్సవం యుక్తి దీపోత్సవం శక్తి దీపోత్సవం జనులంతా జరిపేటి జన్మోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం. రేపు కార్తీక శుద్ధ దశమిని పురస్కరించుకొని ఆ లలిత పరా భట్టారిక కామేశ్వరుని సమేతంగా దర్శన భాగ్యం కల్పించబోతున్నారు. దర్శన భాగ్యం మాత్రమే కాదు, దివ్య భవ్య కళ్యాణ ఉత్సవ శోభతో అలరారబోతోంది. అలాగే పసుపు కుంకుమలతో, పసుపు కొమ్ములతో అర్చనను కూడా మనం నిర్వహించుకోబోతున్నాం. ఇక ప్రాంగణంలో స్ఫటికలింగేశ్వరుడు దర్శనమిస్తున్నారు. స్ఫటికలింగేశ్వరుణ్ణి మనకు భక్తి టీవీ కార్తీక దీపోత్సవానికి అందించారు ప్రముఖ రుద్రాక్ష నిపుణుడు డాక్టర్ పాండురంగారావు గారు. వారికి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియచేస్తూ ఇక ఈనాటి కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మహానీరాజనం సమర్పించవలసిందిగా అర్చక వరేణ్యులకు మనవి. వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ.
మంగళం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ గంగ నీదై చమురు నీదై భక్తి కూడా నీదేల శివయ్య నువ్విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించనివయ్య ధగధగల ఈ కోటి దీపోత్సవం మూకంటి నిన్ను కొలుచు ప్రేమోత్సవం గమగ వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ